చిన్నదని ఏమైనా ఎక్కువగా మాట్లాడితే క్షమించండి. నేను కొంచెం ఎక్కువగా మాట్లాడతాను, మా సార్ మేడం అందరూ తింటుంటారు నన్ను, దయచేసి అందరు క్షమించండి. కానీ ఒకటి సబ్జెక్ట్ ఏంటంటే ఒక కేసు వచ్చింది అనమాట, మేడంకి చెప్పినాము. కానీ ఆమె రాలేకపోతుంది ఇక్కడికి, మేము అక్కడికి అంత లాంగ్ వెళ్ళలేకపోతున్నాం. కాబట్టి నేను ఆలోచించిన ఒక నిర్ణయం ఏంటంటే, నేను నా తరఫున మా హ్యూమన్ రైట్స్కి నేను అంటే మా హ్యూమన్ రైట్స్ అని అంటే నాది, సో నా హ్యూమన్ రైట్స్కి నేను ఒక చిన్న అమౌంట్ లాగా నేను ఇచ్చి, సో వాళ్ళని పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో అక్కడికి నేను పంపించి వాళ్ళని సేఫ్గా వాళ్ళు ఉండేటట్టు ఉంచాలని నేను ఆలోచించిన. ఎందుకంటే తను రాలేకపోతున్నారు, ఎవరు కూడా ఒక్క ఆమెనే కాదు, ఎవరైనా సరే ఎవరైనా వెళ్ళలేకపోతున్నారు, వాళ్ళు రాలేకపోతున్నారు, నేను అంత దూరం వెళ్ళలేకపోతున్నాను, డబ్బులు కావాలి వెళ్ళాలి అంటే. సో ఎవరి దగ్గర సడన్గా ఉంటాయి డబ్బులు, సార్ దగ్గర ఉండకపోవచ్చు, ఎవరి దగ్గరైనా ఉండకపోవచ్చు. బస్సులో వెళ్ళాలని అంటే టైం పడుతుంది, ఆ మనిషిని సేవ్ చేయాలి అంటే. కాబట్టి నా తరఫున నేను కొంచెము అమౌంట్ మా హ్యూమన్ రైట్స్కి మాకు ఇచ్చి మా వాళ్ళని అక్కడికి పంపించడానికి తొందరగా నేను ఆ నిర్ణయం తీసుకుంటున్నా. ఎవరైనా సరే దయచేసి అంటే ఒకవేళ అంటే ఆడవాళ్ళకి ఎవరికైనా ఉంటుంది, నాకైనా ఉంటుంది, ఎవరైనా సరే ఈమెకి ఎంత గర్వం ఒక్కొక్కరు నీకెందుకు అని అనుకునే వాళ్ళు ఉంటే మాత్రం దయచేసి ఏం అనుకోకండి. ఎందుకంటే ఇది నా కష్టార్జితము, నేను సంపాదించిందే ఇస్తున్నా, ఎవరి దగ్గర అడిగి ఇస్తలేను, ఎవరి దగ్గర తీసుకుంటలేను. నేను కష్టపడి నేను ఒక్కొక్క రూపాయి పక్కన పెట్టుకొని ఒక వర్క్ చేసుకోవాలని నేను ముందుకెళ్తున్నా కాబట్టి నేను ఇస్తున్నా. కాబట్టి ఎవరికి దీంట్లో దయచేసి ఎవరైనా అనుకోకండి. అంటే కాబట్టి అది నేను తొందరలోనే మా సార్కి ఇంకో మీటింగ్ జరగక ముందుకే నేను ఒక చిన్న నేను సార్కి అందజేస్తాను. అంతే. థ్యాంక్ యూ. ఇప్పుడు వచ్చేసి నాకు కలిస్తే నేను అమ్మాయితో ఫోన్లో మాట్లాడాను. సమస్య ఏంటి అమ్మా అంటే 2 సార్లు చెప్పింది అమ్మాయి, నాకు అత్త వద్దు భర్త కావాలనుకుంటుంది. మనం ఒకవైపు విని న్యాయం చేస్తే ఎవరికి అన్యాయం జరుగుతుందో కూడా తెలియదు కదా. నేనేమన్నానంటే ఆమె ఏజ్ ఎంత, వాళ్ళ పరిస్థితి ఏంటనేది తెలియదు చేస్తాను. అట్లా కాదమ్మా, అత్త వద్దు భర్త కావాలి అంటే అత్త లేకుండా భర్త ఏం నుంచి వచ్చిండు, అందరు సమన్యాయమే, కలిసి ఉండి కాపురం చేయడానికి మ్యాక్సిమం ట్రై చేయండి. మేమైతే మాదైతే అదే ప్రొసీజర్ ఉంటుంది. కాదు అంటే మేము ఇరు వర్గాలు విన్నంటే న్యాయం చేయగలుగుతాము. నువ్వు మా ఆఫీస్ ఇక్కడ ఉంది పలానా అందు, మీరు లొకేషన్ పంపిస్తా రాగలుగుతామంటే నేను బీరంగూడలో ఉంటా మేడం అని అన్నాను. నువ్వు ఏం చేస్తావమ్మా అంటే నేను అత్తగారు కోరి భరించలేక జాబ్ చేస్తుంటే నాకు 20,000 జీతం అని చెప్పింది సార్. ఇంట్లో 14,000 అని జీతం చెప్పి 14,000 నేను ఇస్తా, 6,000 ఖర్చుల వరకు పక్కన పెట్టుకుంటా అన్నాడు. ఆదిశక్తులని మనమే అంటున్నాం కదా, వాళ్ళకి ఖచ్చితంగా చాలా ప్రాబ్లం ఉంటే వాళ్ళు ఎక్కడికైనా రాగలుగుతారు, వాళ్ళ సమస్య క్లియర్ చేసుకోగలుగుతారు కదా. అట్లా అనుకొని నేను చెప్తున్నాను నా అడ్రస్. లేదు మీకు అంత అది అని అంటే మీ లొకేషన్ పంపించిన మా టీంలో మా దాంట్లో 100 మంది ఉన్నారు మా సంస్థలో, ఇద్దరిని కలిపి మేము పంపించగలుగుతాము ఈ సమస్య క్లియర్ చేయడానికి అని నేనైతే నా వంతు సహాయము మేలు చెప్పిన దానికైతే ఆ అమ్మాయికి నా వంతు అన్ని విధాలు నేనైతే ఇచ్చిన సార్. ఎందుకంటే నేను చెప్పాను అడిగింది కదా, నేను వ్యక్తపరచాలని నేను వేసిన దాంట్లో అట్లయితే ఆడపిల్లకైతే ఏం అన్యాయం జరగదు కదా. ఇరు వర్గాలు న్యాయం చేయాలి. అక్కడ ఏం జరిగిందో మనం న్యాయం ఇరు వర్గాలు వింటే కనుక మనం ఏం చేయాలి. అందుకని నేను అట్లా చెప్పిన, అతను రాలేదు అన్నా కూడా మా దాంట్లో నుంచి ఇద్దరిని పంపిస్తాను, వాళ్ళకి చెప్పండి మొత్తము. చెప్పినాక తర్వాత మేము అందరం రాగలుగుతాము. వింటే మనకు ఇప్పుడు అమ్మాయి ఫోన్ తీసుకొని చేస్తే నాకు అత్త వద్దు భర్త కావాలి అనేసరికి బాగా అనిపించింది. సరే అత్త వద్దంటే ఓకే ఉంటుంది, కానీ ఇరు వర్గాలు నిన్నంత కూడా మనం ఏదైనా చేయగలుగుతాం కదా. అట్లా అని అక్కడ ఆడబిడ్డలు కూడా ఉంటుంది, ప్రతి ఇంట్లో ఉంటుంది. ఇప్పుడు మనము ఆళ్ళ నుంచే వచ్చినాం, మన అత్తలు కూడా ఆళ్ళ నుంచే వచ్చింది, అందరూ వచ్చింది ఆళ్ళ నుంచి. కొంతమందికి అవగాహన ఉంటుంది, కొంతమందికి ఉండదు. ఈ జనరేషన్లో ఓపిక లేదు. అందుకని దానికి మనం సర్ది మంచి మ్యాక్సిమం కలిసి ఉండడానికి ప్రయత్నం చేయాలి, లేదంటే తర్వాత
తీసుకున్నాం. వారి యొక్క బడ్జెట్ చేయాలని ఆలోచిస్తున్నారు అనిపిస్తుంది నాకు. చేసినా కూడా అన్ని చట్టపరంగానే పోరాటం చేయండి, న్యాయపరంగా చేయండి. అదే అంతవరకు నా నిర్ణయం తీసుకుంటున్నా. నేను ఏదైనా చెయ్యాలి అని అంటే జోస్మిన్ అక్క ఫస్ట్ నన్ను అంటే ముందుకి పోసేది ముందు జోస్మిన్ అక్క ఇంకా ఏది చెప్తే నేను అది ముందుకు వెళ్తాను అనమాట. కాబట్టి అక్క ఏదైనా తనకి చెప్పి నేను చేస్తాను. అది ఇంకా ఎవరైతే ఏమేమి కూడా అనుకోకండి దయచేసి. అంటే కొంతమంది జ్యోతక్క ఒక్క నిమిషం, కొంతమంది మనము ఆడవాళ్ళము అది ఉంటుంది సాధ్యమే అంతే. ఇప్పుడు మీరు ఎంత ఎక్కువగా కనిపిస్తున్నారు, ఇప్పుడు నేను అక్క అనే పిలవాలా మిమ్మల్ని, వేరే ఇదిగా పిలిస్తే ఏంటి ఇంత ఎక్కువగా ఉన్నాను నేను ఎందుకు అలా పిలుస్తున్నారు అనే ఆలోచన మీకు వస్తుంది. కాబట్టి అది నా ఆలోచన, నేను మీకు చెప్తున్నా అంతే. ఎవరికైనా ఉంటుంది ఆడవాళ్ళు అన్న తర్వాత కంపల్సరీ ఆంటీ అనే అది నా విషయం, నేను మాట్లాడుతున్నాను. ఓకే ఓకే. కాబట్టి ఇక్కడ అందరి విషయాలు మాట్లాడాలి, పర్సనల్ విషయాలు ఏం ఎవరైనా మీకు ఎవరైనా మనసు నొప్పించినట్లయితే క్షమించండి అందరికి. నేను కొంచెం ఏదో మంచి ఆలోచన చెప్పిన అందరికి ఇక్కడ ఆలోచన ప్రతి ఒక్కరికి బాగుందా గమనించలేకుండా సో అందరికీ నమస్కారం. నా పేరు నేను హ్యూమన్ రైట్స్లో ఎస్సీసీ ప్రెసిడెంట్గా వర్క్ చేస్తాను. సో నా ఒపీనియన్ ఏంటంటే ఈ సమాజంలో చాలా కాలేజ్లో స్కూల్లో కానీ చదువు చెప్పే ఉపాధ్యాయులే ఆడవాళ్ళ పైన అత్యాచారం లాంటి ఇలాంటి అన్ని న్యూసెస్ వింటున్నాం మనము. అలాంటి అత్యాచారాన్ని అరికట్టాలంటే మన హ్యూమన్ రైట్స్ ద్వారా, అది మాధవాచార్య సార్ గారి ద్వారా మనం ముందుకెళ్ళి అలాంటి అన్యాయాన్ని అరికట్టాలని నా ఒపీనియన్. సమాధానం ఏంటంటే మాధవాచార్య ద్వారా వెళ్తే అరికడతాం అనేది రాంగు, రాజ్యాంగం ద్వారా వెళ్తే అరికడతాం. మీరే మా రాజ్యాంగం సాధారణంగా అయితే రాజ్యాంగం ద్వారానే మనం సంతోషం. వ్యక్తిగత అభిప్రాయం చెప్పినావు, నా అభిప్రాయం నేను చెప్పిన. ఎవరినైనా నా ద్వారా అనేది కాదు, రాజ్యాంగం ద్వారా వెళ్ళాలి. ఆ రాజ్యాంగం ఏమన్నా క్లాప్స్ ఒకసారి దీప్తి అభిప్రాయాలు. నెక్స్ట్ ఇంకా మన సంస్థ వాళ్ళు ఎవరు ఉన్నది మేడం, నెక్స్ట్ ఆమె చెప్పింది మేడం. మీరు మంచి యాంకరింగ్, ఆయన 4-5 భాషలు మాట్లాడతారు, మీరు మాట్లాడవచ్చు. అక్కనే మేను మాట్లాడాలి.